విశ్వంబర చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నాను నేను కూడా. విశ్వం నేను హీరోయిన్ ఫాదర్ విశ్వంబర ఏంటి సార్ అది? అంటే నాది చిన్న వేషం అది కొంచెం ఫ్యాంటసీ అట్లా రెండు కలిపి ఉంటుంది, సోషియో ఫ్యాంటసీ లాగా. నాది చాలా చిన్న వేషం. హీరోయిన్ ఆయనతో కాంబినేషన్ ఉందండి? ఆయనతో కాంబినేషనే 2-3 సీన్లు ఉంటాయి కానీ అంతే, అంతవరకు నాకు అంచేత నేను పెద్దగా ఏం చెప్పలేదు. అది కాకపోతే అది ఇంకా రిలీజ్ అవ్వాలా, అది ఇక్కడ రిలీజ్ అవుతుంది, మరి అవుతుంది. అంటే విశ్వంబర్లో చిరంజీవి గారి గెటప్ అదే అవన్నీ చాలా నేను ఉన్నప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్ మ్యాన్ అలాగే ఉంటుంది. 2-3 సీన్లలో ఉంటాను కాబట్టి దాని గురించి పెద్దగా నాకేమి. సార్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అది పరిచయం. బిగ్ బాస్, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇన్ని సంవత్సరాల తర్వాత విశ్వంబర ఎలా అనిపిస్తుంది అతను చిరంజీవి గారిని అప్పటి ఇప్పటికీ చూస్తే? చెప్పే కదండి, ఆయన బేసిక్గా అంటే కొన్ని క్వాలిటీస్ ఫ్రెండ్గా ఉండే క్వాలిటీస్ ఉన్నాయి, అవి మారవు. అంచేత ఎక్కడున్నా ఆయన చుట్టూ 10 మంది ఉంటారు, ముఖ్యంగా యంగ్ జనరేషన్ వాళ్ళు. ఇవన్నీ నటుడు, చాలా మంచి నటుడు, కింద నుంచి పైకి వచ్చాడు, స్వశక్తితోటే సమస్తం సాధించాడు, పద్మభూషణ్ దాకా వచ్చినప్పుడు అతని సంస్కారం ఏంటంటే చాలామంది నాకు కూడా పర్సనల్గా ఫోన్ చేసి భరణి వచ్చింది తప్పకుండా ఫంక్షన్కి రా, ఏదో ఫంక్షన్ ఏర్పాటు చేసి, అవసరం లేదుగా సెక్రటరీ చేసేయచ్చు, చేస్తుంటారు ఫోన్లు అవసరమైతే. అవును, అవసరం ఆయనే చేసాడంటున్నా. అవును సార్, ఇంటికి పిలుస్తుంటారా సార్? ఎప్పుడైనా ఫంక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు. అంటే నేను అడగబోయేది ఏంటంటే, అప్పుడు బిగ్ బాస్కి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు విశ్వంబరుడికి ఆ డిఫరెన్స్ ఏమన్నా? పెద్ద తేడా ఏముండదండి. సేమ్, ఎందుకంటే చాలా గొప్ప విషయం కదా సార్, చాలా రేర్ కదా. అదే ఆ వ్యక్తిత్వం మారకపోవడం అనేది. అప్పుడు ఎంత ఆప్యాయంగా నన్ను ఆదరించాడో సేమ్ అలాగే చాలా చిన్న చితక ఆర్టిస్టులందరికీ తెలియకుండా ఎన్ని సహాయాలు చేశారో చెప్పలేం. అవన్నీ మనం చెప్పుకోకూడదు, గుప్త దానాల్లాగా. ఇవన్నీ పక్కన పెడితే నేను అబ్జర్వ్ చేసి అందరూ అనుసరించాల్సిన ఒక ఎలిమెంట్ అయింది. మీరు అన్నట్టు శివశంకర వరప్రసాద్ ఒక ఇండివిజువల్ చెన్నై మహానగరానికి ఒంటరిగా వచ్చాడు. అంచెలంచెలుగా చాలామంది ఉన్నారు అట్లా కింద నుంచి వచ్చి పైకి వచ్చి పెద్ద స్టార్స్. బట్ ఇక్కడ ముఖ్యంగా మనందరం నేర్చుకోవాల్సిన కుటుంబ వ్యవస్థని ఆయన ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడంటే, తల్లిదండ్రుల్ని గౌరవించడం, తమ్ముళ్ళని ప్రేమించడం, తన అన్న వాళ్ళందరూ అంటే ఒక పెద్ద ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళని చూస్తే అంటే ఇలా ఉండాలి కదా. ఇప్పుడు అంత పెద్దగా అయ్యాక అంతమంది హీరోలు, అంత కుటుంబం, ఏ పండగకైనా అందరూ కలిసి ఉండడం, ఆప్యాయంగా ఉండడం, ఒకళ్ళకి ఏదైనా కష్టం వస్తే మొత్తం కుటుంబం అంతా ఏకమై వాళ్ళ కోసం తాపత్రయపడ్డం, ఇవన్నీ ఒక ఉమ్మడి కుటుంబపు పరాకాష్ట. నేను చిరంజీవిలో ఆయన అద్భుతమైన మాట అది అంటే అబ్బా ఇలా ఉంటే బాగుంటుంది అని ముచ్చటే. ఎప్పుడైనా వాళ్ళందరూ బెంగళూరు ఏదైనా పండుగ, ఆయన బర్త్డే అలాంటి సందర్భాల్లో బెంగళూరుకి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకు 50 నుంచి 100 మంది ఉంటారు. వాళ్ళే దోశలు వేసుకోవడం, వాళ్ళే ఇవన్నీ బయట నుంచి చూసి సరదాగా ఒక దశలో ఈర్ష్య కలుగుతుంది. ఇలా ఉండాలి కదా కుటుంబం అంటే. ఒక ఆదర్శ కుటుంబానికి చిరంజీవి గారి ఫ్యామిలీ, దానికి కారణం ఈయన, ఈ మూల విరాట్ ఈయన. అలా ఉండడం వల్ల కుటుంబం అంత విస్తరించి అంత సమున్నతమైన ఒక స్థానానికి తీసుకొచ్చినా కూడా ఇంకా కలిసి ఉండడం అనేది, నటుడిగా ఎన్ని సాధించినా ఒక కుటుంబ వ్యవస్థకి ఎంత పునాది కల్పించి అంత స్థాయికి తీసుకెళ్ళి, తెలుగు వాళ్ళందరికీ కాదండి, భారతీయులందరికీ, ఇండియాలో ఉన్న ఎందుకంటే మన సంస్కృతి కదా, ఆ సంస్కృతి పట్ల ఉమ్మడి కుటుంబపు ఆ ఛాయలు అంటే తను, కొడుకు, కోడలు, పెద్ద వంటిల్లు, అందరు కలిసి భోజనాలు చేయడం, ఇవన్నీ ఎంత గొప్ప విషయాలండి. ఏదో సినిమాల్లో చూపించే కథలు కాదు కదా. రియాలిటీలో ఒక కుటుంబ వ్యవస్థకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు చిరంజీవి.